నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ వద్ద ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి వేడుకలను అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి కాపు నాయకులతో పాటు వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కూడా భారీ ఎత్తున హాజరవుతున్నారు. అయితే ఇక్కడ హాజరైనటువంటి వక్తలు స్టేజ్ పైన ఏం మాట్లాడతారు అనే ఒక విషయం సస్పెన్స్గా ఉంటే, వాళ్ళందరూ కూడా వంగవీటి ఆశా కిరణ్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయాలని కోరుకోవడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రీసెంట్గా వంగవీటి మోహన్ రంగకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఆశా కిరణ్ పాల్గొంటూ రాబోయే రోజుల్లో వంగవీటి రాధతో కలిసి అయినా లేదంటే సపరేట్గా అయినా సరే తాను అటు వంగవీటి మోహన్ రంగ ఆశయాలు నెరవేర్చడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆవిడ ప్రకటించారు. అయితే మెయిన్గా వంగవీటి వారసులుగా వంగవీటి మోహన్ రంగ వారసులుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ కీ రోల్ పోషించట్లేదని చెప్పుకోవచ్చు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా వంగవీటి రాధాకృష్ణకు సంబంధించి ఎన్నో విధాలుగా అటు పార్టీలో కీలక కీ రోల్ పోషించిన అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని నిరూపించలేకపోయారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో విజయవాడకు సంబంధించిన తూర్పు నియోజకవర్గం టికెట్ ఇచ్చినా లేదంటే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే తనకు కావాలని పట్టుబట్టడం, తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం, తన సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయి అక్కడ ఏదైనా ఎమ్మెల్సీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కానీ ఖచ్చితంగా ఆయన రాధా అయితే ఆశించారు. కానీ తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పటి వరకు ఆయనకు సరైన స్థానం కల్పించలేకపోవడం, ఎమ్మెల్సీ హామీ ఇచ్చినప్పటికీ కూడా 18 నెలల కాలంలో హామీ నెరవేర్చే ప్రయత్నాలు కూడా జరగకపోవడంతో కొంతవరకు కాపుల్లో వ్యతిరేకత అయితే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీతో మెయిన్ జనసేనని కలుపుకెళ్ళడానికి కూడా ముఖ్య రీజన్ ఏంటంటే కాపులకు సంబంధించినటువంటి ఓట్లు జనసేన దగ్గర ఉన్నాయి. జనసేన కాపుల ఓట్లు కనుక ఒకవేళ జనసేనకు పడితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కూటమిగా ఉంటే అనుకూలం అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ని కలుపుకొని వెళ్ళారు. కానీ ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఈ వర్ధంతి సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ గనక తాను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఏ పార్టీ నుంచి రాబోతున్నాను అనేది గనక ప్రకటిస్తే గనక ఇది కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ఇబ్బందులకు నెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జనసేన పార్టీలోకి వెళ్తే అది కూటమికి అనుకూలంగా మారే అవకాశం. కానీ చాలా రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తారు అని చెప్పి. కాబట్టి ఆవిడ కనుక ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తే ఎంతో కొంత కాపు ఓటు బ్యాంకులు చీల్చే అవకాశాలు ఉన్నాయి, ఆమెకు ఫేవర్గా మలుచుకునే అవకాశాలు ఉండడంతో ఇక జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీకి కూడా పెద్దగా పని ఉండకపోవడంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన టీడీపీకి సంబంధించినటువంటి వర్గాలుగా విడిపోయి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు కనుక ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి వైఎస్ఆర్సీపీ నుంచి కనుక చేస్తే కాపు ఓట్లు చాలా వరకు ఆమెకు ఫేవర్గా వెళ్ళిపోవడంతో ఇక జనసేనని పక్కకు పెట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించే గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తుంది ఆవిడ అనేది ఒక రకంగా టాక్ నడుస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వంగవీటి మోహన్ రంగ వర్ధంతికి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేశారు. అదేంటంటే పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు, నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అని చెప్పి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపుల కోసం మనం చూసుకుంటే కాపు నేస్తం తీసుకురావడం కానీ కాపులకు సంబంధించినటువంటి ఎన్నోసార్లు అటు రాధా పార్టీలో ఉన్నప్పుడు కూడా కాపుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. కానీ మొదటి నుంచి కూడా ఇక్కడ కాపులకు ఎంత ఫేవర్గా చేసినా వాళ్ళు ఒక రకంగా వ్యతిరేకంగా వస్తూ వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక వంగవీటి ఆశా కిరణ్ గనక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఇది ముఖ్యంగా
వైఎస్ఆర్సీపీలో కనుక ఆవిడ వస్తే జనసేన పార్టీకి మాత్రం తీవ్ర ఇబ్బందులు నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఆవిడ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, ఆవిడ ఏ పార్టీ నుంచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఆమెకు ఒకవేళ వైఎస్ఆర్సీపీలో చేరితే ఆవిడకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, ఎలాంటి పోర్ట్ఫోలియో ఆవిడ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అనేది తెలియాల్సి